లో 157 మంది, టెక్నికల్లో 17 మంది, ట్రేడ్స్మెన్లో 14 మంది, క్లర్క్లో ఒకరు, ఎయిర్ ఫోర్స్లో 4 విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందులో 2 అమ్మాయిలు శ్రీజ, మధుమితలు ఉన్నారు. సాయి గణేష్, డి రంజిత్, బి మాధవ్ టెక్నికల్, ఎం డి రాము జీడి. మారిన ఎంపిక విధానానికి అనుగుణంగా ప్రతిరోజు పరీక్షలు, గ్రాండ్ టెస్టులు నిర్వహించడం వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని సంస్థ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు రాత పరీక్షలతో పాటు శారీరక, ఫిజికల్ ఫిట్నెస్ లో శిక్షణ ఇస్తూ నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఉద్యోగాల లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేసేలా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో చేరి నిరుద్యోగ యువత సైనిక ఉద్యోగాల కలలను సాకారం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలోనే అత్యున్నత బోధనా ప్రమాణాలతో శిక్షణ అందిస్తూ అన్ని ఆర్మీ ర్యాలీలలో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అద్భుత విజయాలు సాధించిందని చెప్పారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను శాలువా, బొకేతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు. జూన్ నెలలో వెలువడినటువంటి ఇండియన్ ఆర్మీ ఫలితాలలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి జనరల్ డ్యూటీ కేటగిరీలో 157 మెంబర్స్, అదేవిధంగా టెక్నికల్ కేటగిరీలో 17 మెంబర్స్, ట్రేడ్మెన్ కేటగిరీలో 14 మెంబర్స్, క్లర్క్ విభాగంలో ఒక స్టూడెంట్ జాబ్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కూడా 4 విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికారు. ఇందులో 2 అమ్మాయిలు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. ఓవరాల్ గా ఇండియన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ లో కలిపి 193 మెంబర్స్ మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఉద్యోగాలు సాధించి తెలంగాణలోనే అత్యధిక ఉద్యోగాలు సాధించిన అకాడమీగా ఈరోజు మొదటి స్థానంలో నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. I have selected in Indian Air Force. I secured merit first rank in Telangana state. మాకు ఎంతోగానో మా చైర్మన్ సార్ సతీష్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. మాకు అనుకూలంగా అన్ని గ్రౌండ్ కానీ దానికి సంబంధించిన స్టడీ కానీ మంచిగా అవైలబుల్ చేశారు. నేను ఒక మాట విన్నా, డాడీ ఈజ్ ఏ రియల్ హీరో అని. దాని అర్థం నాకు ఇప్పుడు తెలిసింది. మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఇంకొకరికి ఇచ్చిన మోటివేషన్ కంటే సెల్ఫ్ మోటివేషనే అది ఎంతో గొప్పది. దానివల్లనే మనం మన గోల్ని రీచ్ కాగలము. I'm really proud to get job in Indian Air Force. I'm thanking to Delhi Defense Academy for encouraging me and teaching staff. Really thank you for supporting me. నేను ఇక్కడ 24-25 బ్యాచ్ లాంగ్ టర్మ్ లో జాయిన్ అయ్యాను. మా ఫ్రెండ్ వారు తెలుసుకొని ఢిల్లీ డిఫెన్స్ లో జాయిన్ అయ్యాను. ఇక్కడ నేను 24 లో జాయిన్ అయిన 2 నెలలకి నేను నేవీ రాశాను. కానీ నేవీ ఎగ్జామ్ నాది ఫస్ట్ అటెంప్ట్ పోయింది. గివ్ అప్ ఇవ్వకుండా నేను మంచి క్లాసులో అయిన పునాది మంచి కట్టుకొని ఆర్మీ పోస్టులు పడ్డ తర్వాత వెంటనే ఎగ్జామ్ రాసి గ్రౌండ్లో ఇక్కడనే అయ్యాను. ఇక్కడ గ్రౌండ్లో నాకు కోచ్ కార్తిక్ సార్ చాలా సపోర్ట్ చేశారు. నాకు ఎల్లప్పుడు గ్రౌండ్లో మోటివేషన్ ఇస్తూ అందరికి సపోర్ట్ చేశారు. నేను గ్రౌండ్లో 100కి 100 ఎక్సలెంట్లో రన్నింగ్ కొట్టాను. 100కి 100 మార్క్స్ అయ్యాను. అలాగే అగ్నివీర్ టెక్నికల్లో నాకు జాబ్ వచ్చింది. ఢిల్లీ డిఫెన్స్ మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రీవియస్ జాబ్ కొట్టడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ హోమ్లీ ఫుడ్ ఉంటుంది, గ్రౌండ్ బాగుంటుంది. ఇక్కడ ఫస్ట్ టైం గ్రౌండ్ అంటే కూడా నాకు గ్రిప్ లేకుండే. ఫస్ట్ ఇక్కడ టైమింగ్ నా 8:30 అట్లా పడుతుండే. కార్తిక్ సార్ అక్కడికి వచ్చినాక టైం బాగుంటుంది. ఏ బోర్డు కూడా కొట్టడం జరిగింది. ఇది నా ఫస్ట్ అటెంప్ట్. ఊళ్ళో చాలామంది అవమానించడం జరిగింది. వాళ్ళకు ఈడెన్ జాబ్ కొడతాడు అది అని జాబ్ కొట్టలేని చెప్పిండు. ఎగ్జామ్ పాస్ అయినా రన్నింగ్ కొట్టినా మెడికల్ ఫిట్ అయినా జాబ్ కొట్టడం జరిగింది. నేను సెకండ్ ఇయర్ ఇక్కడనే కంప్లీట్ చేస్తూ జాబ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ అందరూ ఢిల్లీ డిఫెన్స్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, చైర్మన్ సార్ అందరూ చాలా సపోర్ట్ చేస్తూ అందరికీ జాబ్ రావాలని చాలా సపోర్ట్ చేస్తూ మాకు చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫుడ్ ఫెసిలిటీ అంతా, టీచింగ్ ఫెసిలిటీ అంతా మంచిది. ఇక్కడ వచ్చి జాబ్కి సెలెక్ట్ అవ్వాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే స్కోర్ గ్రౌండ్ ఏమో 100/100 కొట్టడానికి వచ్చిన. ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ కాంపిటీషన్ నా 6:30 టైమింగ్. ఇప్పుడు నా టైమింగ్ 5:10లో కొట్టేసిన. గ్రౌండ్ 100/100 కొట్టిన. దానికి కారణం కార్తిక్ సార్. చాలా గౌరవంగా